భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి భగవంతుణ్ణే కళ్ళతో చూడవలసిన అవసరం ఉండదు. కొన్ని కొన్ని పనులు జరిగితే ఆ పనులు చేసిన వాడు ఒకడు ఉన్నాడు అని మనం నమ్ముతాం. ఇప్పుడు ఈ వేదిక ఉన్నది, ఈ ఉపన్యాసానికి కావలసిన వ్యవస్థ అంతా ఉంది అంటే ఇవన్నీ సిద్ధం చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. ఎవరూ లేకుండా ఇదంతా సిద్ధంగా ఉండదు కదా. ఇది చేసిన వాడు ఒకడు ఉన్నాడు, పనిని బట్టి తెలుస్తోంది. నక్షత్రములన్నీ ఒక్కలాగే ఉండాలి, నక్షత్రములన్నీ స్వయం ప్రకాశకములై ఉండాలి అని అన్ని నక్షత్రాలని అలాగే ఉంచిన వాడు ఎవరు? 9 గ్రహాల్లో 7 గ్రహాలు సూర్యుడికి ప్రదక్షిణంగా తిరగాలి, 2 గ్రహాలు అప్రదక్షిణంగా తిరగాలి అని ఎవరు నిర్ణయిస్తే తిరుగుతున్నాయి? వసంత ఋతువు వస్తే మామిడి చిగురు తిని కోయిల పాట పాడాలి, ఎవరు నిర్ణయించారు? ఉగాది వచ్చేటప్పటికి వేప చెట్టు పువ్వు పుయ్యాలి, ఎవరు నిర్ణయించి చేయిస్తున్నారు? కుక్కలన్నీ ఒక్కలాగే ఉంటాయి, ఒక కుక్కకి ఇంకొక కుక్కకి పెద్ద తేడా ఉండదు, శరీర నిర్మాణం ఒక్కలాగే ఉండాలి. మనుష్యులందరూ ఒక్కలాగే ఉండాలి, అందరికీ ఇంత ముఖం, ఆ ముఖంలో అందరికీ 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు, నూరు, 32 పళ్ళు, నాలుక, 2 పెదవులు, 2 బుగ్గలు, నుదురు, అలాగే ఉండాలి కనుబొమ్మలు. కానీ కోట్ల మందిలో ఏ మనిషిని పోలి వేరొక మనిషి ఉండకూడదు. ఎవరు అలా తయారు చేయగలుగుతున్నారు? ఎవరు ఆ మహాశిల్పి? ఎవరు మొగ్గని పువ్వుగా మార్చి దానిలో సువాసనలు అద్దుతున్నాడు? ఎవరు ఇన్ని రేకులకు ఇన్ని రంగులు అద్దుతున్నాడు? ఎవరు ద్వంద్వములను ఏర్పాటు చేస్తున్నాడు? పగలు వేడిగా ఉండాలి, రాత్రి చల్లగా ఉండాలి అని నిర్ణయం చేసిన వాడెవరు? పర్వతం కదలకుండా ఉండాలి, ప్రాణులు కదులుతూ ఉండాలి. చెట్లు కదిలి గాలినివ్వాలి తప్ప చెట్టు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి వీలుండకూడదు. జలము ప్రవహించాలి, సముద్రము చెల్లిలి కట్ట దాటకూడదు, అగ్ని పైకి లేవాలి, నీరు కిందకే వెళ్ళాలి. ఎవరు నిర్ణయం చేశారు? అగ్ని అవసరమైతే కిందకెడుతుంది, లేకపోతే పైకి వస్తుంది అన్నారు అనుకోండి. వంట ఎలా చేసుకుంటారు? ఒక రోజున అగ్ని వెలిగిస్తే కిందకెడిపోయింది అనుకోండి భూమిలోకి, మంట లేకపోతే ఎలా పోయి వెలిగిస్తారు? నీళ్లు ఒక రోజున కిందకి వెళ్ళడం మానేసి వాటి ఇష్టం వచ్చిన రోజున పైకి ఎక్కుతాయి అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. నేను దాహం వేస్తే నీళ్లు తాగితే కడుపులోకి వెళ్ళడం మానేసి తలలోకి వెళ్ళాయి అనుకోండి, ఏమైపోతాను? ఎవరు నీరు కిందకే వెళ్ళేటట్టు నిప్పు పైకే వెళ్ళేటట్టు శాసనం చేశాడు? ఎవరో శాసనం చెయ్యకుండా ఇవన్నీ జరగట్లేదు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ నిర్మాణం చేసి శాసించి నడిపిస్తున్న వాడు ఒకడు ఉన్నాడు కదా. వాడు కనపడకపోవచ్చు, కానీ వాడు చేసిన పనులు కనపడుతున్నాయి కదా. వాడిని చూశామని చెప్పిన వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు కదా. మహాభాగవతోత్తములైనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి మేము సాకారంతో చూశాము అని చెప్పినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు కదా. వాళ్ళు ఈశ్వరుణ్ణి నువ్వు మాకు ఏ రూపంతో కనపడ్డావో ఆ రూపంతోనే ఇక్కడ వెలిసి వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం ఇమ్మంటే ఇప్పటికీ కూడా దర్శనం ఇస్తున్నాడు కదా. వెంకటాచలంలో వెంకటేశ్వరుడిగా ఎవరడిగారని వచ్చాడు? నకృతం దైవసంగైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్చారూపం విరాజిత అంటారు వ్యాసుల వారు.